రాత్రికాల ప్రార్థన. కృపామయుడ, కృపా సత్య సంపూర్ణుడ, సర్వోన్నతమైన స్థలంలో ఆసీనుడు అయిన దేవా, స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. అయా, సూర్యోదయం నుంచి కూడా సూర్యాస్తమయం వరకు మమ్మల్ని రక్షించి కాచి కాపాడి ఈ రాత్రికాల సమయంలో సజీవులుగా మమ్మల్ని నిలవబెట్టినందుకు స్తోత్రాలు ప్రభువా, స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. అవునయ్యా, ఈ రోజున ప్రభు ఎంతోమంది అవమానించబడ్డారు, నిందించబడ్డారు, అనారోగ్యం పాలయ్యారు, ప్రమాదాలకు గురయ్యారు తండ్రి. అయినప్పటికీ మీ యొక్క ఉచితమైన కృప మా అందరిపైన చూపి సజీవులుగా నిలబెట్టుకున్నందుకు స్తోత్రాలు. అయా, అడిగినదల్లా కూడా ఆయా సమయాల్లో మాకు సమకూర్చినందుకు స్తుతులు. మా పనులలో మమ్మల్ని దీవించి శక్తితో బలముతో మమ్మల్ని నింపినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. మరొకసారి ఈ రాత్రిన కుటుంబాన్ని చూసుకోవడానికి ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి వందనాలు. మీ సన్నిధిలో మరొకసారి ఈ విధంగా ప్రార్థించుకోవడానికి మీరు అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 17వ వచనము. యెహోవా అను నేను వారికి ఉత్తరం ఇచ్చెదను, ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను అని తండ్రి మీ యొక్క అమూల్యమైన వాగ్దానాన్ని రాత్రిన మా జ్ఞాపకం చేస్తున్నారు ప్రభువా. అయా, ఈ రాత్రిన ఎంతమంది బిడ్డలైతే మొరబెడుతున్నారో వారందరికీ ఖచ్చితంగా మీరు జవాబు ఇచ్చి తీరుతారని తండ్రి జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అవునయ్యా, మీరు ఎన్నడూ కూడా విడనాడని ఎడబాయని దేవుడు తండ్రి. బిడ్డలు కన్నీరు గారుస్తున్నారు తండ్రి, కుమిలిపోతున్నారు ప్రభువా. ఏ సమస్యను బట్టి అయితే తండ్రి బిడ్డలు దుఃఖిస్తున్నారో తండ్రి, ఆ సమస్యల్లో నుంచి బిడ్డలకు యేసు నామములో తండ్రి విడుదల దయచేయమని అడుగుతున్నాము తండ్రి. ఈ రాత్రిన ఏకీభవిస్తున్న ఈ ప్రార్థనలో ఉంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి అయ్యా. బిడ్డలు ఒంటరి వారు కారు అని, వారి ప్రార్థనకు జవాబు వచ్చి తీరుతుంది అని, అయా వారిని మీరు ఏనాడు కూడా విడవరని తండ్రి జ్ఞాపకం చేస్తున్నట్లుగా వారిని ఇంకా ధైర్యపరచండి, ఇంకా బలపరచండి, ఆత్మీయతలో ఇంకా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, ఈ రాత్రిన అనేక మంది బిడ్డలు తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారయ్యా. అయా, మంచాలు పట్టి లేవలేని స్థితుల్లో ఉన్నారు తండ్రి. ఐసీయూలో ఉండి ప్రభువా ఏమీ చెప్పలేము అనే పరిస్థితుల్లో వారి జీవితాలు ఉన్నాయి తండ్రి. అనారోగ్యంతో ఉండి రేపేమి జరుగుతుందనే భయముతో తండ్రి జీవిస్తున్నారు నాయన. వారందరినీ దర్శించండి, వారందరినీ ముట్టండి ప్రభువా. మీకు సాధ్యము కానిదంటూ ఏది లేదు ప్రభువా. ఎంతోమందిని బాగుపరిచిన దేవుడవు నాయన. మీ యొక్క స్వస్థపరచు హస్తము ప్రతి బిడ్డ పైన ఉంచమని, అయా సంపూర్ణ ఆయుష్తో వారిని నింపమని, ప్రతి వ్యాధి నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అపవాది క్రియల చేత పీడించబడుతున్న, బాధించబడుతున్న ప్రతి బిడ్డకు నజరైడనే నామములో విడుదలను గ్రహించండి అయ్యా. ప్రభువా, అడుగుతున్నాము అయ్యా, ఉద్యోగాలు లేక ఎంతోమంది బిడ్డలు కుమిలిపోతున్నారు ప్రభువా. ఉద్యోగాలు దయచేయండి తండ్రి. ఎంతోమంది బిడ్డలు తండ్రి అప్పులై కట్టుకోలేక ప్రభు అవమానం పొందుతూ అయా పారిపోయిన పరిస్థితుల్లో, దాక్కోవాల్సిన పరిస్థితుల్లో బిడ్డలు ఉంటున్నారు తండ్రి. అప్పుల నుంచి విడుదల దయచేయండి ప్రభువా. అయా, ఏ పని చేస్తున్నా నష్టం వస్తున్న స్థితుల్లో ప్రభువా చాలినటువంటి జీతంతో ఉంటున్నారు. ప్రతి పనిలో వారికి ఆశీర్వాదం దయచేయండి తండ్రి. కుటుంబంలోని ప్రతి సమస్యలన్నిటిలో నుంచి కూడా విడుదల అనుగ్రహించండి ప్రభువా. కుటుంబంలో తండ్రి మార్మన్స్ కోసం ప్రార్థిస్తున్నాము నాయన. ఎవరైతే తండ్రి వారి బిడ్డల కోసం, వారి భర్త కోసం, భార్య కోసం, తల్లిదండ్రుల కోసం ప్రార్థిస్తున్నారో అయ్యా, వారందరికీ మారు మనసు కలగజేయమని అడుగుతున్నాము తండ్రి. శాంతితో సమాధానంతో వారి కుటుంబాలను స్థాపించండి ప్రభువా. డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు తండ్రి. అయా, డిప్రెషన్లోంచి విడుదల దయచేయండి తండ్రి. వివాహాలు కానటువంటి స్థితిలో ఉన్నారు తండ్రి. వివాహము మీ చిత్తంలో జరిగించండి ప్రభువా. అయా, కోర్టు కేసులను బట్టి, ల్యాండ్ ఇష్యూస్ను బట్టి బిడ్డలు తండ్రి మానసికంగా బాధపడుతుండగా ఆ కోర్టు కేసు, ల్యాండ్ కేసుల నుంచి విడుదల దయచేయండి తండ్రి. గృహాల కొరకు, పెన్షన్స్ కొరకు, లోన్స్ కొరకు అప్లై చేసిన బిడ్డలు ఉన్నారు. అవన్నీ కూడా వారికి శాంక్షన్ అవ్వలాగున్న
కృప చూపించండి ప్రభువా. వివిధ దేశాలు మీ బిడ్డలు ఉన్నారు, పనుల నిమిత్తం వెళ్ళారు నాయన, వారందరినీ ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తుండగా ఆ వీసాలు, ఇమిగ్రేషన్స్, పాస్పోర్ట్స్లో సహాయం అనుగ్రహించండి తండ్రి. గర్భఫలం లేక బాధపడుతున్న ప్రతి బిడ్డను దర్శించండి, మీ అద్భుత కార్యం వారి జీవితంలో కనపరచమని, రాత్రిన ప్రయాణిస్తున్న వారికి, పనులు చేసుకుంటున్న ప్రతి బిడ్డకు మీ రక్షణ, మీ కాపుదల అనుగ్రహించండి. మా దేశానికి మీ రక్షణ దయచేయండి. దేశ ప్రజలకు, దేశ సైనికులకు మీ కాపుదల అనుగ్రహించమని తండ్రి, మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా గృహాల చుట్టూ మీ దేవదూతల రక్షణ ఏర్పరచండి ప్రభువా. అపవాది, దొంగలు, శత్రువులు ఎవరు కూడా మా గృహాలు మమ్మల్ని ముట్టుకోకుండా కాచి కాపాడమని, అలసి ఉన్న మా దేహములకు తండ్రి కంటి నిండా నిద్ర దయచేయమని, పీడకలలు, నిద్రలేమి సమస్యలు ఏవి కూడా మమ్మల్ని ఇబ్బందులు పెట్టకుండా ప్రతి బిడ్డకు సుఖవంతమైన నిద్రను అనుగ్రహించమని, అయా మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్ని మీ సన్నిధిలో సజీవులుగా మీ ముఖ దర్శనం చేసుకుని మిమ్మల్ని స్తుతించుటకు కృప చూపించమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామల్ని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.